నమస్తే అందరికీ. నమస్తే. ఇప్పుడు జ్ఞాన యోగం వివేకానంద గారి ఉపన్యాసం నానాత్వంలో ఏకత్వం. ఇది 3 నవంబర్ 1896 నాడు లండన్లో ఉపన్యసించింది. ఏమని చూద్దాం. స్వయంభువు బ్రహ్మ ఇంద్రియాలను బహిర్గతములయ్యేలా చేశాడు. కాన మానవుడు బాహ్యలోకాన్ని చూస్తాడు కానీ అంతరాత్మను చూడడు. అమృతత్వాన్ని మోక్షాన్ని అభిలషించని ధీరుడొకడు అంతర్ముఖుడై తన చూపును లోనికి త్రిప్పి ప్రత్యేగాత్మను తనలోని ఆత్మను దర్శించాడు. వేదాల్లో మొదట కనిపించేది బాహ్య వస్తు విచారమే ఆయనే అని ఇప్పటికే తెలిసి ఉన్నాను. వస్తువు యొక్క తత్వం అంటే సత్యం బాహ్యలోకంలో బహిరవ లోకమన కానరాదు. అందుకు అంతరవలోకనం అంటే ఆత్మ విచారం ఆవశ్యకం అనే నూతన భావం తర్వాత గోచరించింది. ఆత్మను సూచించుటకు ఇక్కడ ఉపయోగించబడిన శబ్దం మిక్కిలి భావపూరితమైనది. లోపలికి వెళ్ళినవాడు మనలో గల అగాధ సత్యం హృదయ కేంద్రం బహిర్గతమైన అన్నిటికీ ఉత్పత్తి స్థానమనదగిన మూల గర్భం మనోబుద్ధులు ఇంద్రియాలు మున్నగునవన్నీ దేని నుండి వెడిలిన కిరణాల వంటివో ఆ మధ్యగత సూర్యమండలం అల్పబుద్ధులు మూఢులు బాహ్య కామములను అనుసరిస్తూ మిక్కిలి వ్యాప్తి గల మృత్యుపాశంలో చిక్కుపడిపోతారు. ఎందు ఆ పై భావమే ఆ నిత్య వస్తుమయమైన ఈ బాహ్యలోకంలో నిత్యుని చూడటం కనుగొనడం అసంభవం అనుభావమే స్పష్టపరపబడింది. నిత్యమైన పదార్థం అందే నిత్యుని కోసం అన్వేషించాలి. మనకున్న నిత్య పదార్థం మనలో ఉండే ఆత్మ ఒక్కటే. శరీరం మనస్సు భావాలు మన చుట్టూ కనిపించే ప్రపంచం అవన్నీ అనిత్యాలే. ఈ అన్నిటికీ స్వామి హృదయాంతరాలంలో ఉండే నిత్య జాగరూకుడు సర్వసాక్షి మానవుని ఆత్మ అయిన అతడొక్కడే నిత్యుడు. కాబట్టి ఈ అఖిల విశ్వానికి కారణభూతుడైన ఆ నిత్యునన్వేషించే వారక్కడికే పోవాలి. అక్కడ కానీ అతడు కనిపించడు. ఇక్కడ ఉన్నదే అక్కడ ఉంది. నానాత్వాన్ని చూసేవాడు మాటిమాటికి మృత్యువాత పడుతుంటాడు. ఆదిమకాలంలో జనులు స్వర్గానికి వెళ్ళాలనుకునేవారిని మనకు తెలుసు. తాము నివసిస్తున్న జగత్తు వారికి అసంతృప్తికరంగా తోచింది. అందువల్ల మరణానంతరం శోకరహితం హర్షమయం అయిన చోటకే వెళ్తాం అని వారు భావించడం సహజమే కదా. ఇట్టి స్థలాలు అనేకం కల్పించుకొని వారు వానికి స్వర్గములని పేరు పెట్టారు. వారి బుద్ధికి అవి శాశ్వత సుఖావాసాలు. అక్కడ మనశ్శరీరాలు దృఢములు వ్యాధి రహితాలు పితరులతో కూడిన నివాసం. కాని తత్వ విచారం ప్రారంభం కావడంతోనే ఇవన్నీ అసంభవములైన వెర్రి ఊహలని తెలిసిపోయింది. పరిపూర్ణత్వం ఉండే స్థలం అనడంలో భావ విరుద్ధతా దోషం ఉంది కదా. స్థలం ఆద్యంత రహితం కాబట్టి ఈ భావం పరిత్యజించవలసి వచ్చింది. ఆ స్వర్గాలలోని దేవతలు ఒకప్పుడు మానవులుగా ఉండి సత్కర్మాచరణ ఫలంగా దేవతలయ్యారని, దేవత్వములన్నీ వేరువేరు స్థితులు వేరువేరు పదవులని వేదాల్లో పేర్కొనబడిన దేవతలెవరూ శాశ్వత జీవులు కారని వారికి తెలిసింది. ఇందుకు నిదర్శనం ఇంద్రుడు వరుణుడు అనే పేర్లు గల పురుషులు లేరు. ఇవి దిక్పాలక వర్గంలోని పదవుల పేర్లు. తొలిటి ఇంద్రుడు ఇప్పటి ఇంద్రుడు భిన్నులు. అప్పటి ఇంద్రుడు మరణించిన తర్వాత భూలోకం నుండి మరొక పదవి అధిష్ఠించాడు. భూలోకం నుండి మరొకడా పదవిని అధిష్ఠించాడు. అట్లే దేవతలంతా అవన్నీ అధికార పదవుల పేర్లే. దేవతా పదవిని అధిరోహించే అర్హతను ఆర్జించిన మానవాత్మలకు ఈ పదవుల కాలక్రమంలో లభిస్తూ ఉంటాయి. కానీ ఆ దేవతలందరూ మరణించేవారే. ప్రాచీనమైన ఋగ్వేదంలో అమరశబ్దం మృతి లేనివారు ఈ దేవతలను గురించి వాడబడింది. కానీ అమరత్వం దేశ కాళాతీతమనే భౌతిక రూపాలకు ఎంత సూక్ష్మాలైనా ఇది అన్వయింపదని కనుగొని ఈ శబ్దం వాడటం మానుకొన్నారు. భౌతిక రూపం ఎంత సూక్ష్మమైనదిగా ఉన్నా అది దేశకాలాల్లోనే ఉద్భవించి ఉండాలి. ఎందుకంటే రూపం ఏర్పడడానికి కావలసిన సామాగ్రి దేశంలోనే ఉంది. దేశ సంబంధం లేని రూపాన్ని ఊహించడానికి ప్రయత్నించండి, మీకు అది అసాధ్యం.
రూప నిర్మాణానికి కావలసిన సామాగ్రిలో దేశం ఒకటి అని చెప్పవచ్చు. దానిలో నిరంతర పరిణామం ఉంది. దేశకాలాలు మాయలోనివి. ఈ భావమే యదే వేహ తద ముత్ర. ఇచ్చట ఏది కలదో అచ్చట కూడా అది ఏ కలదు అను శృతివాక్యంలో తెలుపబడింది. అంటే అక్కడ దేవతలు కూడా ఇక్కడ వర్తించే ప్రకృతి ధర్మాలకు బద్ధులై ఉండాలి. మాటి మాటికి లయమందుతూ మళ్ళీ పుడుతూ ఉండాలి. భౌతిక పదార్థానికి వివిధ రూపాలు కల్పించి మరల రూపుమాపుతుండడమే ప్రకృతి ధర్మం. పుట్టిందంతా గిట్టవలసిందే. కాబట్టి స్వర్గాలుంటే అక్కడ కూడా ఈ ధర్మం వర్తిస్తుంది. ఈ లోకంలో సుఖాన్ని ఎప్పుడూ దుఃఖం నీడలాగా అనుసరిస్తూ ఉంటుంది. జీవానికి నీడ మరణం ఇవి విడదీయరానివి. ఎందుకంటే ఈ చావు బ్రతుకులు, ఈ కష్ట సుఖాలు, ఈ కీడు మేళ్ళు పరస్పర విరుద్ధం కావు, భిన్నములు కావు. ఒకే పదార్థం యొక్క రెండు రూపాలు ఇవి. మేలు కీళ్ళనేవి పరస్పర సంబంధం లేక శాశ్వతంగా నిలిచి ఉండే రెండు ప్రత్యేక వస్తువులు అనేది భావం ఏమాత్రమూ ఆదరింపదగింది కాదు. ఒకే వస్తువు యొక్క భిన్న రూపాలని ఆ వస్తువే ఒకసారి మేలుగాను ఒకసారి కీడుగాను కనిపిస్తుంది. మేలు కీళ్లకు ప్రకార జాతి భేదం లేదు, పరిమాణ భేదం మాత్రం ఉంది. తీవ్రతా పరిణామం అందే ఆ భేదం. సుఖదుఖానుభూతులను కలిగించేదొకే నరాల కూడలి కదా. ఆ నరాలు చెడిపోతే ఏ అనుభూతి కలగజాలదు. సుఖానుభూతి కాజాలకపోతే దుఃఖానుభూతి కాజాలదు. అవి రెండూ భిన్నములు కాకపోవడమే ఇందుకు కారణాలు. ఒకసారి సుఖం కలిగించే వస్తువే ఇంకొకసారి దుఃఖం కలిగిస్తుంది. ఒకరికి సుఖం కలిగించే వస్తువే మరొకరికి దుఃఖం కలిగిస్తుంది. మానవునికి సుఖమిచ్చే జంతుమాంసం ఆ జంతువుకు అపార బాధ కలిగించడం వల్లే కదా లభించింది. అన్ని విధాల సుఖమే కలిగించే వస్తువు ఏదీ లేదు. ఒకరికి సంతృష్టి కలిగిస్తే ఇంకొకరికి అసంతృప్తి. అట్లే దీని నడక. కాబట్టి లోకంలో ఇలాంటి ద్వంద్వాలు కలవను భావమే నిరాకరింపబడుతోంది. దాని ఫలమేమి? లోకంలోని క్రీడంతా నిర్మూలమైపోయి మంచి మాత్రమే మిగిలే కాలమెన్నటికీ రాజాలదని ఇంతకు ముందరి ఉపన్యాసంలో చెప్పాను. మీలో కొందరి ఆ మాట అసంతృప్తికరంగాను భయం కలిగించేదిగాను తోసి ఉండవచ్చు. కానీ నేనేమి చేయగలను? అది పొరపాటైతే ఒప్పుకోవడానికి నేను సంసిద్ధిన్నే. కానీ అది పొరపాటని సకారణంగా తెలిసేంత వరకు, పొరపాటు అని నాకు స్పష్టమయ్యే వరకు దాన్ని నేను మార్చుకోనజాలను. పరిణామక్రమంలో ఈ లోకంలో కళ చెడుగంతా నశిస్తూ రాగా కొన్ని కోట్ల సంవత్సరాలకు అది పూర్తిగా నశించి మంచి మాత్రం మిగిలే కాలం వచ్చి తీరుతుంది కదా అని ఆక్షేపకులు వాదించవచ్చు. ఈ వాదన నిర్దుష్టంగా బలిష్టంగా కనిపిస్తుంది. ఇది సత్యమైతే నేను ఎంతో సంతోషిస్తాను. కానీ ఇందొక పొరపాటు ఉంది. లోకంలోని మంచి చెడుల పరిమాణం సుస్థిరంగా స్థాపింపబడి ఉంది అనే అపోహపై ఈ వాదం ఆధారపడి ఉంది. ఒక స్థిరమైన పరిమాణం గల నోరు అనుకుందాం. మంచి ఉందని, చెడు దినదిన క్షయాన్ని పొంది మంచి మాత్రం మిగులుతుందని ఇందు ఊహించబడుతోంది. ఈ ఊహకు ఏమైనా ఆధారం ఉందా? చెడు దినదినాభివృద్ధి చెందుతోంది, మంచి కూడా అభివృద్ధి పొందుతోంది అని కదా ప్రపంచ చరిత్ర తెలుపుతోంది. ప్రాథమిక దశలో ఉన్న మానవుని తీసుకుందాం. వానిది అడవిలో నివాసం. వాని సుఖానుభవ శక్తి స్వల్పం, వ్యధానుభవ శక్తి స్వల్పమే. ఈ వ్యధ అంటే దుఃఖం అంతా ఇంద్రియ విషయాల్లోనే. కడుపు నిండకపోతే వానికి బాధ. కడుపార అన్నం పెట్టి స్వేచ్ఛగా తిరిగే వేటాడనివ్వండి, వానికి పరమానందం. వాని సుఖక్షేత్రం ఇంద్రియాలైనట్లు దుఃఖక్షేత్రం కూడా ఇంద్రియాలే. వానికి జ్ఞానాభివృద్ధి అయితే వాని సుఖం అధికమవుతుంది. బుద్ధి క్షేత్రం కూడా ఇప్పుడు లభించడం చేత ఇంద్రియ సుఖం వైజ్ఞానిక సుఖంగా పరిణమించింది. మనోహర కావ్యాన్ని ఇప్పుడు చదివి ఆనందింపగలడు. గణితానికి సంబంధించిన సమస్యల్లో బుద్ధి నిమగ్నం కాగలదు. కానీ దానితో పాటు నరాలు సున్నితం కావడం చేత వైజ్ఞానిక వ్యధాస్పర్శ వానిని ఇప్పుడు వేధించగలదు. పూర్వం ఆటవిక స్థితిలో వానికి ఈ విషయంలో వ్యధలేదు. ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నాం. టిబెట్ దేశంలో వివాహాచారం లేదు, అవమానాలు అసూయలు కూడా లేవు. కానీ వివాహస్థితి ఉత్తమం అవడానికి సందేహం లేదు. సౌశల్య సంపద కలిగించే అద్భుతానందాన్ని పతివ్రతామణి అయిన భార్య వల్ల భర్తకు, ఏకపత్నీవ్రతుడైన భర్త వల్ల భార్యకు కలిగే మహానందాన్ని టిబెట్ జనులు ఎరగరు. కానీ భార్యాభర్తల్లో ఒకరు నీతిబద్ధులై సుశల్యం పాటిస్తూ ఉండి రెండవ వారు అవినీతి పరులైతే కలిగే దుర్భర మనోవ్యధలు, అసూయలు, హృదయ సంతాపాలు కూడా వారికి తెలియదు. వారికొక పక్షంలో సుఖానుభూతి, ఒక పక్షంలో దుఃఖానుభూతి కలిగింది. మీ దేశాన్ని తీసుకుందాం. అంత ధన సమృద్ధి గల దేశం జగత్తులో మరొకటి లేదు. అంత భోగపరాయణమైన దేశం కూడా లేదు. కానీ అంతటి దౌర్భాగ్యం, అంతటి తీవ్ర హృదయ వేదనలు మరెక్కడైనా ఉన్నాయా? అక్కడ ఎందరూ
మతిభ్రష్టులున్నారో అందరూ ఇంకెక్కడైనా ఉన్నారా? మీ కోరికలు అత్యంత బలిష్టములు, అత్యంత తీవ్రములు కావడమే ఎందుకు కారణం? మిక్కిలి దర్జాగా మహావైభవంతో జీవించి తీరాలి. తన అదృష్టపు పంటగా హిందూ దేశీయుడు భావించినంత అపార ద్రవ్యాన్ని మీరు ఈ జీవిత వైఖరికి 1 సంవత్సరంలో ఖర్చు పెడతారు. అంత వైభవోపేతమైన జీవనం కానీ మీ సాంఘిక ప్రమాణానికి చాలదు. అట్టి మీకు నిరాడంబర జీవనాన్ని గురించిన బోధ ఎలా ఉపకరిస్తుంది? సాంఘిక రథం సాగిపోతోంది. అనాథ యువతుల కన్నీళ్లు వరదలై ప్రవహించవచ్చు, అనాథ శిశువుల గుండెలు పగిలేలా ఏడవచ్చు, కానీ దాని గమనం అవుతుందా? అన్ని చోట్ల ప్రపంచ స్థితి ఇదే. మీ భోగానుభవ శక్తి అభివృద్ధి చెందింది కాబట్టి మీ సంఘం ఇతర సంఘాల కన్నా ఎంతో నాగరికంగా ఉంది. మీ భోగ్య వస్తువులు అనేకం. అన్ని భోగ్య వస్తువులు లేని వారికి అన్ని మనోవేదనలు కూడా ఉండవు. ఈ వాదాన్ని మీరెంత దూరమైనా సాగించవచ్చు. మీ బుద్ధిలోని గమ్యం ఉన్నతమైన కొద్దీ మీ సుఖానుభవం అధికమవుతూ ఉంటుంది, మీ దుఃఖానుభవం కూడా తీవ్రమవుతుంది. ఈ రెండునూ ఒండొంటికి నీడల వంటివి. చెడు తొలగించబడుతున్న మాట నిజమే కావచ్చు, కానీ అలా అయితే మంచి కూడా నశించాలి కదా. నిజానికి చెడు అపారంగా పెరుగుతూ మంచి తరిగిపోతుందనాలేమో. మంచి 10 పెరిగితే చెడు 100 పెరుగుతుంది. ఇది మాయ, ఆశావాదం కానీ నిరాశావాదం కానీ కాదు. ఈ లోకం కేవలం సంతాపంతో నిండిందని వేదాంతం బోధింపదు. అది అసత్యబోధ కదా. అది సుఖపూరితమని, అన్ని ఫలితాలను ఇస్తుందని వర్ణించడం కూడా అసత్యమే మరి. కాబట్టి ఈ లోకం కేవలం సుఖమయం, అంతా పువ్వులు పాలు తేనె అని బాలురకు బోధించరాదు. అదంతా మన స్వప్న దృశ్యం. కానీ ఒకడు ఇంకొకడి కన్నా ఎక్కువ కష్టాల పలి ఉన్నంత మాత్రాన లోకం కేవలం వ్యధామయం అనడం తప్పే. ఆ ద్వంద్వ భావమే ఈ కీడు మేళ్ళ కలయికే. మనకు తెలిసిన ప్రపంచం ఈ కీడు మేళ్ళు భిన్న వస్తువులని, ప్రత్యేక మూలాలు ఉన్నాయని భ్రమించనక్కరలేదు. తరతమ భేదాలతో వేషభేదాలతో కనిపిస్తూ ఒకే మనసులో భిన్నానుభూతులు కలిగించే ఏకైక వస్తువుని గ్రహించండి అని వేదాంతం బోధిస్తోంది. అంటే వేదాంతం యొక్క ప్రథమ ప్రయత్నం ఈ బాహ్య వస్తువులలో ఏకత్వాన్ని తెలుసుకోవడం. రూపాలు తెలుస్తున్న ఆ ఏకైక సత్యాన్ని, ఆ రూపాలు ఎంత పరస్పర భిన్నాలుగా తోచినా అన్నిటికీ మూలమైన ఆ ఏకైక సత్యాన్ని తెలుసుకోవడం. 2 దేవుళ్ళు, ఒక శుభుడు ఒక అశుభుడు కలిసి లోకాన్ని నిర్మించారని, అందలి మంచి అంతా శుభాదేవుని కార్యమని, చెడు అంతా అశుభాదేవుని కార్యమని ప్రాచీన పారశీకుల సిద్ధాంతం. ఎంత అపరిపక్వ సిద్ధాంతం! ఇది వెర్రిభావం అని ప్రత్యక్షంగానే తెలుస్తోంది. ఇది నిజమైతే ప్రకృతి ధర్మంలో 2 భాగాలు ఉండాలి. ఒక భాగాన్ని ఒక దేవుడు తీర్చి వెళ్ళిపోతాడు, తర్వాత 2వ భాగాన్ని 2వ దేవుడు వచ్చి తీరుస్తాడు. ఇద్దరికీ కార్యభూమి ఒకే లోకం. ఒకే భాగానికి మంచి, ఇంకొక భాగానికి చెడు చేసే ఆ దేవుళ్ళిద్దరూ సామరస్యంగానే ఉంటారట. ఇది చాలా అపరిపక్వమైన భావం, ద్వంద్వ భావం. ఇంతకన్నా అపరిపక్వం పొందజాలదు. ఇంతకన్నా ఉన్నతం, ఇంతకన్నా గంభీరం అయిన మరొక భావం ఉంది. లోకం కొంతవరకు మంచిది, కొంతవరకు చెడ్డదనే ఆ భావం కూడా పై విధంగా విచారిస్తే యుక్తం కాదని తేటపడుతుంది. ఇక ఐక్య ధర్మ భావం ఒకటే మిగులుతుంది. మనకు ఆహారం సమకూర్చేది అదే. అనేకులకు ఆకస్మిక మరణాలను, ప్రమాదం వల్ల కలిగే మరణాలను సమకూర్చేది కూడా అదే. అంటే ఈ లోకం ఆశావాదానికి ఆధారభూతమైంది కాదు, నిరాశావాదానికి ఆధారభూతమైంది కాదు. ఈ రెండింటికి యొక్క కలయిక. ప్రకృతిపై మోపబడే నింద అంతా నిజానికి మనదే అని ముందు ముందు తెలుస్తుంది. కానీ వేదాంతం ఇంతటితో ఊరుకోక తప్పించుకునే మార్గాన్ని మనకు బోధిస్తుంది. ఉన్న కీడును లేదనడం దాని మార్గమే కాదు. ఉన్నదాన్ని ఏమాత్రం దాచక ఉన్న స్థితినంతా అది ధీరతతో పరిశీలిస్తుంది. అది నిరాశను పొందేది కాదు. సత్యం బుద్ధికి అందదని జంకదు. లభించిన ప్రతిక్రియలను అది వజ్రంలా కఠినమైన పునాదులపై నిలపాలనుకుంటుంది. బిడ్డ యొక్క నోటిని మూసి ప్రస్తుతం అది నమ్మి మోసపోయిన బొంకులతో దాన్ని కన్నులు కప్పి ఉంచే మార్గాన్ని వేదాంతం అవలంబించదు. నా చిన్ననాడు ఒక యువకుని తండ్రి మరణించాడు. అనేకులను పోషించే భారం అతనిపై పడింది. ఇంట్లో ఏమీ లేదు. తండ్రి స్నేహితులేమీ ఆదుకోలేదు.
ఇలాంటి దుర్దశలో అతడు ఒక క్రైస్తవ బోధకుని దగ్గరకు వెళ్ళగా, ఇదంతా మంచిదే, భగవంతుడంతా మన మేలుకి కల్పిస్తుంటాడు అని ఆ బోధకుడు అన్నాడు. చాలా కాలం నుండి ఉన్న పుండును బాగా బంగారు రేకుతో కప్పి ఉంచాలనుకునే పూర్వీకుల పద్ధతి ఇది. అసమర్థతను, అజ్ఞతను సూచించేది. యువకుడి హితోపదేశాన్ని విని వెళ్ళిపోయాడు. 6 నెలల తర్వాత ఆ బోధకునికి ఒక శిశువు పుట్టింది. దేవుడు తన ఎడ చూపించిన అనుగ్రహానికి కృతజ్ఞత వెల్లడించడానికి అతడొక విందు చేసి దానికి ఆ యువకుని కూడా ఆహ్వానించాడు. ఆ సందర్భంలో చేసిన ప్రార్థనలో, భగవంతుని అనుగ్రహం కోసం వందనాలు అర్పించండి, అనుగ్రహించే భగవంతునికి ధన్యవాదాలు సమర్పించండి అని బోధకుడు అన్నాడు. అప్పుడు ఆ యువకుడు లేచి, ఆపు, అది అశుభ సంఘటన అన్నాడు. ఇది అశుభ సంఘటన అన్నాడు. ఎలా అని బోధకుడు అడగగా అతడు ఇలా బదులు చెప్పాడు. మా తండ్రి మరణించినప్పుడు అశుభంగా కనిపించినా అది శుభమే అన్నావు, కాబట్టి ఇప్పుడు ఇది శుభంగా కనిపించినా నిజంగా అశుభమే. లోకుల తాపత్రయాన్ని తీర్చడం ఇలాగా. కరుణా పరిపూర్ణ చిత్తులై నిర్భాగ్యులను ఆదుకోండి, వారి శ్లేషాలను కప్పిపెట్ట అవి లేనట్లు ప్రవర్తించకండి. ఈ లోకాన్ని చక్కపరచడం అసాధ్యం, దానికి అతీతులు కండి. ఈ లోకం మంచి చెడుల కలయిక. మంచి ఎక్కడున్నా చెడు దాని వెంటనంటి ఉంటుంది. కానీ ఈ వ్యక్త రూపాలన్నిటికీ, ఈ విరుద్ధ భావాలన్నిటికీ మూలమై ఆ ఐక్యం నిలిచి ఉందని వేదాంతం కనిపెట్టింది. చెడును త్యజించు, మంచిని కూడా త్యజించు అని దాని బోధ. అలా చేస్తే ఏం మిగులుతుంది? వాని రెంటికి వెనుక రెంటికి మూలమై ఉండేది ఒకటే ఉంది. అది మీ సొంత వస్తువు. అదే మీ నిజముకు మీరు. మీ ప్రతినిధికు అది అతీతం, ప్రతి మనిషికి కూడా అది అతీతమే. అదే మంచి చెడులుగా గోచరించేది. మొదట దాన్ని కనుక్కోండి, అప్పుడు కానీ మీకు నిజమైన ఆశ స్వభావం ఏర్పడదు. ఎందుకంటే అప్పుడు అంతా మీకు లొంగుతుంది. ఈ వ్యక్త రూపాలను మొదట అదుపులోకి తెచ్చుకోండి, అప్పుడు మీలోని సత్య వస్తువును వ్యక్తపరిచే శక్తి మీ స్వాధీనమై ఉంటుంది. మొదట ఆత్మ సామ్రాజ్యాన్ని సంపాదించుకోండి. లెండు, స్వతంత్రులు కండు, ప్రకృతి ధర్మాల ఆవరణను దాటిపోండి. వారికి మీపై నిరంకుశాధికారం లేదు, అవి మీలోని అంశాలే, కాబట్టి వానిని దాటడం సుసాధ్యం. మీరు మొదట గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఈ ప్రకృతికి మీరు దాసులు కారు. ఇప్పుడు కాదు సరికదా, పూర్వమెన్నడూ కారు, ముందు కాబోరు. ఈ ప్రకృతి అనాది, అనంతములుగా కనిపించినా నిజానికి అది కేవలం పరిమితం. మహాసముద్రంలో ఒక నీటి బొట్టు వంటిది. మీ ఆత్మే ఆ మహాసముద్రం. సూర్యచంద్ర నక్షత్రాల కంటే మీరు అతీతులు. మీ అంతత్వంతో పోల్చి చూసిన అవి నీటి బుడగల వంటివి. ఈ సత్యాన్ని గ్రహించండి. మీరంతటా మంచి చెడులు రెంటిని నియమించగలరు. అప్పుడు మీ దృక్పథమంతా మారిపోతుంది. మంచి ఎంత మనోజ్ఞం, చెడు ఎంత అద్భుతం అని అప్పుడు మీరు మీ ముక్తకంఠంతో ప్రకటిస్తారు. ఇది వేదాంత బోధ. వెర్రి చికిత్సలను అది చేయదు. పుండును బంగారు రేకుతో కప్పిపెట్టి అది ఇంకా ఎక్కువైతే మరికొంత రేకును కప్పడం దాని మార్గం కాదు. జీవితం అనేది గాఢ సమస్య. నిర్భయులే దాన్ని ఎదుర్కొని, అది వజ్ర కఠినంగా ఉన్నా త్రోవ చేసుకొని చొరబడండి. మీ ఆత్మ అంతకన్నా బలిష్టం అని తెలిసి దాని ధీరతతో ప్రవర్తించండి. దాని బోధ క్షుద్రువులైన దేవుళ్ళపై అది బాధ్యతనుంచదు. మీ అదృష్టానికి మీరే కదా కర్తలు. మీ వ్యధలకు మీరే కారకులు. మీ వ్యధలకు మంచి చెడులు నిర్మించింది మీరే. చేతులతో కళ్ళు మూసుకొని చీకటి అంటున్నారు. చేతులు తీసేయండి, వెలుగును చూడండి. మీరు స్వయం ప్రకాశులు, ఇప్పటికే పరిపూర్ణులు. నానాత్వమును చూసేవాడు మాటి మాటికి మృత్యువాత పడుతుంటాడు అనే శృతి వాక్యం మనకప్పుడు అర్థమవుతుంది. అఖండ వస్తువును చూడండి, ముక్తులు కండి. దాన్ని చూడటం ఎలా? మన మనసు ఎంతో భ్రాంతము, ఎంతో బలహీనం, ఎంతో పరాధీనం, కానీ అదే బలిష్టం కాగలదు. మరణ పరంపరల నుండి మనల్ని రక్షించగల అజ్ఞానం యొక్క ఆ అఖండ పదార్థం యొక్క క్షణ దర్శనాన్ని అప్పుడు అది పొందగలదు. పర్వతంపై కురిసిన వర్షం కాలువల వంటి వేర్వేరు ముఖాలుగా ప్రవహించేలాగా మీకు ఈ లోకాన కనిపించే శక్తులన్నీ ఆ అఖండ పదార్థం నుండి వచ్చినవే. మాయ మీద పడి అవి నానాత్వం పొందినవి. నానాత్వం దశ పరిగెత్తకండి, అఖండం దశకు మరలండి. సచరములన్నిటిలోనూ, పరిశుద్ధ వస్తువులన్నిటిలో అతడున్నాడు. అతడు జగత్తులో నిండి ఉన్నాడు. అతడు యజ్ఞంలో ఉన్నాడు, ఇంటికి వచ్చిన అతిథిలో ఉన్నాడు, మానవులలో, జలంలో, మృగాలలో, సత్యంలో ఉన్నాడు. అతడు మహాపురుషుడు. ఒక రూపంలో ఉండే అగ్ని ఈ భూలోకంలో ప్రవేశించి వివిధ రూపాలకు ప్రతిరూపమై ఎలా కనిపిస్తోందో, ఒక్క వాయువే ఈ భువనంలో ప్రవేశించి వివిధ ప్రాణి రూపాలకు ప్రతిరూపమై ఎలా కనిపిస్తుందో, అట్లే సర్వభూతాంతరాత్మ
అయిన ఈ ఆత్మ ఇన్ని భిన్న రూపాలలో కనిపిస్తోంది. ఈ ఏకత్వాన్ని గ్రహించినప్పుడే మీకు ఇది సత్యమవుతుంది. అంతవరకు కాదు. అప్పుడంతా ఆశాశీలతే. అంతటా అతడే కనిపిస్తాడు కదా. ఇప్పుడు ఒక సంశయం కలగగలదు. ఆ పరిశుద్ధుడు, ఆ ఆత్మ, ఆ అఖండుడు అన్నిటిలోనూ ప్రవేశించాడనే మాట సత్యమైతే అతడు తాపాల పాలు కావడం ఎందుకు? దీనదశను పొందడం ఎందుకు? అపరిశుద్ధుడు కావడం ఎందుకు? అతడు అలా కావడం లేదని ఉపనిషత్తు చెప్తోంది. సర్వలోక చక్షువగు సర్వజీవుల చూపున ఆధారమైన సూర్యుడు జీవుల కలలో గల దోషాలచే ఎలా దోషం యుక్తుడు కాడో అట్లే ఆ సర్వభూతాంతరాత్మ లోకమందలి దుఃఖాలచే లిప్తుడు దోషయుక్తుడు కాడు. కామెర్ల రోగం వల్ల నాకు అన్నీ పచ్చగా కనిపించవచ్చు. సూర్యుడు అందువల్ల బాధింపబడతాడా? అతడు కేవలుడు, సర్వకర్త, సర్వనియామకుడు. తన ఏకత్వాన్ని అతడు బహుత్వం చేస్తాడు. ఏ బుద్ధిశాలుడు అతన్ని తమ ఆత్మకు ఆత్మగా చూస్తారో వాళ్ళదే శాశ్వత సుఖం, మరెవరిది కాదు. ఈ బాహ్య జగత్తులో, ఈ సూర్యులలో, ఈ చంద్రులలో, ఈ నక్షత్రాలలో అతన్ని ఎలా కనుక్కోవడం? ఆ చోటికి సూర్యచంద్ర నక్షత్రాలు వెలిగింపజాలవు. అక్కడ మెరుపులు కాంతులు భాషించవు. ఇక అగ్ని విషయం చెప్పాలా? అతని ప్రకాశాన్ని అనుసరించే ఇవన్నీ ప్రకాశిస్తాయి. అతని కాంతిని ఆధారం చేసుకునే ఇవి వెలుగుతున్నాయి. వాటిని అన్నిటి ద్వారా వెలిగేది అతడే. మరొక మనోహరమైన ఉపమానం కూడా ఉంది. హిందూ దేశంలో ఉండే మర్రి చెట్టును మీలో కొందరు చూసి ఉంటారు. అది ఒక వేరులో నుండి పుట్టి చుట్టుపక్కలలో ఊడలతో వ్యాపిస్తుంది కదా. అట్టి బ్రహ్మమే మర్రి చెట్టు. ఈ అన్నింటికీ అతడే మూలం. అతడు వ్యాపించి ఈ జగత్ అయినాడు. ఎంత దూరం వ్యాపించినా ప్రతి కొమ్మ, ప్రతి ఊడ పరస్పర సంబంధం ఉన్నదే. వేదాలలోని బ్రాహ్మణాలలో చాలా స్వర్గాలు పేర్కొనబడ్డాయి. కానీ తాత్విక భాగమైన ఉపనిషత్తులలో స్వర్గ ప్రస్తావమే లేదు. సుఖం ఏ స్వర్గంలో వెతికినా లభించదు. అది ఉండేది ఆత్మలో మాత్రమే. ఎన్ని స్థలాలలో వెతికినా ఏమి ఉపయోగం? సత్యానుభూతి తారతమ్యాలు తెలిపే ఈ ప్రకరణాన్ని చూడండి. స్వప్నంలో వస్తువులు కనిపించినట్లు పితృలోకంలో సత్యం కనిపిస్తుంది. కలలో వస్తువులు ఎలా కొంత అస్పష్టంగా కనిపిస్తాయో అట్లే సత్యం కూడా అక్కడ అస్పష్టంగా కనిపిస్తుంది. గంధర్వలోకం అనే మరొక స్వర్గం ఉంది. అక్కడ ఇంతకన్నా అస్పష్టత, నీటిలో కనిపించే ప్రతిబింబం లాంటిది అక్కడి సత్యానుభూతి. బ్రహ్మలోకం అనేది హిందువుల స్వర్గాలన్నింటిలో అత్యుత్తమమైంది, ఉన్నతమైంది. అక్కడ సత్యం వెలుగు నీడల్లాగా చాలా వరకు విస్పష్టంగా కనిపిస్తుంది. కానీ అక్కడ కూడా పూర్ణ స్పష్టత లేదు. పరిపూర్ణ స్పష్టతతో అది కనిపించేది మన ఆత్మల్లో మాత్రమే. అక్కడ అది అద్దంలో ప్రతిబింబంలాగా సమగ్రమై, నిస్పష్టమై, తేటయై కనిపిస్తుంది. కాబట్టి అత్యున్నత స్వర్గం ఉండేది మన ఆత్మల్లోనే. వేదాంత మత ప్రకారం మానవాత్మతతో సమానమైన దేవాలయం లేనే లేదు. అన్ని స్వర్గాల కన్నా అది శ్రేష్టం. ఎందుకంటే ఈ జీవితంలో లాగా మన ఆత్మల్లో లాగా సత్యాన్ని ఇంత విస్పష్టంగా ఏ స్వర్గంలోనూ ఎక్కడా మనం గ్రహింపజాలం. స్థలముల మార్పు వల్ల అధిక ఫలం కలగదు. కొండ గుహల్లో నివసిస్తే అనుభూతి మిక్కిలి స్పష్టమవుతుందని నాకు హిందూ దేశంలో తోచింది. అది పొరపాటని తర్వాత తెలుసుకున్నాను. తర్వాత అరణ్యవాసం స్ఫురించింది. ఆ తర్వాత కాశీలో నివాసం. కానీ అంతటా ఒకే చిక్కు. మన లోకాన్నే మనమే కదా నిర్మించుకునేది. నేను చెడ్డవాడినైతే నాకు లోకమంతా చెడ్డదే. ఉపనిషత్తు ఇట్లే చెబుతోంది. ఈ సత్యం అన్ని లోకాలకు వర్తిస్తుంది. మరణించి స్వర్గానికి వెళ్తే అక్కడ కూడా నా స్థితి ఇట్లే ఉంటుంది. నేను పరిశుద్ధిని అయితే తప్ప గుహలు, అడవులు, కాశీ, స్వర్గలోకం అవేవి ఉపకరించవు. నా అద్దాన్ని పరిశుభ్రం చేసుకుంటే ఎక్కడ ఉన్నా ఒకటే. సత్యం అక్కడనే సహజ స్వరూపంలో లభిస్తుంది. కాబట్టి అక్కడికి పరిగెత్తుతూ శక్తిని వ్యర్థంగా ఖర్చు చేయడం నిష్ప్రయోజనం. అద్దాన్ని శుభ్రపరచడంలో ఆ శక్తిని ఉపయోగిస్తే ఆదర్శం సిద్ధిస్తుంది. అదే భావం మళ్ళీ చెప్పబడింది. అతన్ని ఎవరు చూడజాలరు. అతని రూపం ఎవరికి దృష్టి గోచరం కాదు. మనస్సునకే, విశుద్ధ మనస్సుకే అతడు కనిపిస్తాడు. అతన్ని చూసిన వారికి అమృతత్వం సిద్ధిస్తుంది. వేసవిలో నేనిచ్చిన రాజ యోగోపన్యాసాలు విన్నవారు నేనిప్పుడు ఇంకొక విధమైన యోగాన్ని గురించి బోధించానని ఎరుగుదురు. ఇప్పటి యోగం ఇంద్రియ నిగ్రహ సంబంధమైంది. ఇంద్రియాలు ఆత్మకు పూర్తిగా లొంగిపోయి మనస్సును చలింపజేసే శక్తిని కోల్పోయినప్పుడు యోగం సిద్ధించినట్లే. హృదయంలో నెలకొని ఉండే వ్యర్థమైన కోరికలన్నీ ఎప్పుడు నశిస్తాయో అప్పుడు మనిషి అమృతత్వాన్ని పొందుతాడు. ఈ శరీరం ఉండగానే బ్రహ్మైక్యాన్ని పొందుతాడు. ఈ భూలోకంలోనే ఇది జరుగుతోంది, మరెక్కడనో కాదు. ఈ సందర్భంలో 2 మాటలు చెప్పవలసి ఉంది. ఈ వేదాంత మతం
మా దేశపు ఇతర తత్వ విద్యలు ఇక్కడి కష్ట సుఖాల ప్రసక్తిని పెట్టుకోక ఎప్పుడో భవిష్యత్తులో రాబో విషయాలను గురించి విచారిస్తాయని అనేకులు చెబుతారు. ఈ భావం ఏమాత్రమూ సరికాదు. మా దేశపు వేదాంత విషయమేమీ తెలియనివారు ఆ బోధ గ్రహింపజాలని మూఢులు చెప్పే మాట ఇది. నిజానికి దీనికి ప్రత్యక్ష విరుద్ధం ఇతర లోకాలకు పోవడమనే మాటే మా వేదాంతులకు గిట్టదు. వారా లోకాల్ని చిన్నచూపుతో చూస్తారు. అక్కడ జీవితం వాళ్ళ మూన్నాళ్ళ ముచ్చట అని, అక్కడి నవ్వులు ఏడుపులు మరణంతో అంతమొందుతుందని వాళ్ళు చెబుతారు. బలహీనమై ఉన్నంతవరకు మనకి అనుభవాలు తప్పవు. సత్యం అనేదంతా ఇక్కడే ఉంది. అదే మన ఆత్మ. మరొక విషయం కూడా బాగా నొక్కి చెప్పబడుతుంది. మనకు రావలసిన అనుభవాలను ఆత్మహత్య మూలంగా తప్పించుకోజాలము. కానీ అనుసరించవలసిన మార్గాన్ని తెలుసుకోవడం కష్టం. మీ పాశ్చాత్యులలాగా మా హిందువులు కూడా అభ్యాసయోగ్య మార్గాలనే చేపడతారు. కానీ జీవితాన్ని గురించి మన దృక్పథాలు వేరువేరు. మంచి ఇల్లు, మంచి బట్టలు, మంచి భోజనం, మంచి వైజ్ఞానిక సంస్కృతి మొదలైనవే ఇందొక్కరికి పరమార్థం. జీవితం అనే మాటకు అదే వారి అర్థం. ఇందు అభ్యాస యోగ్యతపై దృష్టి కలదనడం నిస్సంశయం. హిందువుడికి ప్రపంచ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం. ఇలాంటి జీవితం అంటే అతనికి ఆనందం. అమెరికాలో ఒక అజ్ఞేయవాది ఉండేవాడు. అతడు సజ్జనుడు, చక్కని వక్త. ఆస్తిక ధర్మజీవనం నిష్ప్రయోజనమని అతని బోధ. ఇతర లోకాలను పొందడానికై ఆరాట పడవద్దని చెబుతూ అతడు ఈ ఉపమానం వాడాడు. ఇక్కడ ఒక నారింజ పండు ఉంది. దానిలోని రసాన్ని మనం పూర్తిగా పిండుకోవాలి. నేను ఒకసారి అతనితో ఇలా అన్నాను, మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. నా దగ్గర కూడా ఒక పండు ఉంది. దాన్ని పూర్తిగా పిండుకోవడమే నా కోరిక కూడా. మనకు కల భేదం పండ్లలోనే. మీరు కోరేది నారింజ, నాకు ఇష్టమైనది మామిడి. ఈ లోకంలో జీవించి కడుపార తిని త్రాగి కొంచెం భౌతిక శాస్త్ర జ్ఞానం సంపాదిస్తే చాలని మీ భావం. కానీ ఆ భావం అందరికీ రుచిస్తుందనడానికి మీకేమీ అధికారం ఉంది? నాకు అది ఏమాత్రం గిట్టదు. పండు భూమిపై ఎలా పడుతుందో, విద్యుత్ రంగం నా నరాలను ఎలా చలింపజేస్తుందో ఇటువంటి వాణిని తెలుసుకోవడమే నా పని అయితే నేను ఆత్మహత్య చేసుకుంటాను. హృదయాంతరాలాన్ని వస్తు మూలతత్వాన్ని గ్రహించాలని నా వాంఛ. మీరు గ్రహించాలనుకుంటున్నది జీవం యొక్క వ్యక్త రూపాలను, నేను గ్రహించాలనుకుంటున్నది జీవాన్ని. దాన్ని గ్రహించి స్వర్గ నరక లోకాది పురాతన భావాలను వదిలిపెడతాను. ఈ లోకం ఏ విధంగా ఉందో ఆ విధంగానే అవి కూడా ఉంటాయి. కానీ వానిని గూర్చిన భావాలను మనస్సు నుండి తరిమివేయమని మా వేదాంతం నాకు బోధిస్తోంది. జీవం యొక్క హృదయాన్ని, దాని మూల సత్యాన్ని, దాని అర్థాన్ని నేను గ్రహించాలి. జీవం యొక్క వ్యాపారాలు, జీవం యొక్క వ్యక్త రూపాలు మాత్రం తెలిసిన నాకు తృప్తి లేదు. ప్రతి విషయానికి అలే మూల కారణం నాకు కావాలి. ఎట్లు అనే దానిని బాలురు విచారించుకొందురుగాక. మీ దేశస్థుడు ఒకడు చెప్పినట్లు, చుట్ట త్రాగేటప్పుడు నేను ఒక పుస్తకం రాస్తే ఇది చుట్ట యొక్క శాస్త్రంగా ఉంటుంది. భౌతిక శాస్త్ర బుద్ధి ఉత్తమమైనది, గౌరవించదగింది. ఆ పరిశోధనలు ఫలవంతములుగాక, ఆ పరిశోధనలకు దైవం తోడ్పడుగాక. కానీ అదే స్వరం అనడం మూర్ఖత్వం. జీవితం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించడం, ఈ సృష్టి తత్వాన్ని పరిశోధించడం, ఇది కాదా ముఖ్యం? మీరు సేకరించిన జ్ఞానమంతా అర్థరహితమని, ఆధారరహితమని మీరు వాదింపవచ్చు. జీవం యొక్క వ్యక్త రూపాలను మీరు పరిశోధిస్తున్నారు. కానీ జీవం అనగానేనేమి అన్న ప్రశ్నకు మీరు సమాధానం ఇయ్యజాలరు. అవశ్యంగా మీరు పరిశోధనలు మీరు సాగించుకోండి. నన్ను మాత్రం నా త్రోవను పోనిండు. ఆచరణయోగ్య మార్గాన్ని అనుసరించడమే నా సంకల్పం కూడా. అందుకు సందేహం లేదు. మీ పాశ్చాత్యుల అదొక్కరిదే ఆచరణయోగ్యమనడం అర్థరహిత ప్రసంగం. మాదొక త్రోవ, మీది ఇంకొక త్రోవ, అంతే భేదం. ఎన్నో రకాల మానవులు ఉన్నారు, ఎన్నో రకాల మనస్సులు ఉన్నాయి. సత్యారాధనకై ఆ జన్మం ఒంటి కాలిపై నిలవవలసి వస్తే అలా నిలిచేవారు మా దేశంలో ఉంటారు. ఎక్కడనో ఒక అడవి మనుషుల దేశంలో ఒక బంగారు గని కలదని పాశ్చాత్యులకు తెలుసుంటే అన్ని అపాయాలకు తెగించి వేల జనులు అక్కడికి పోతారు. ఆ బంగారం ఎవరికో ఒకరికే లభించడం తెలిసి అందరూ ఆశతో అక్కడికి వెడతారు. తమకు ఆత్మలు ఉన్నాయని వారు విన్నారు, కానీ వానిని
ప్రాంన ఆలయ అధికారుల సంరక్షణ కింద ఉంచుతారు. ప్రాచ్యదేశీయుడు అడవి మనుషులుండే చోటికి పోవడం అపాయకరమని మానుకుంటాడు. కానీ ఒక మహాపర్వతాగ్రహణ ఒక సిద్ధపురుషుడు ఉన్నాడని, అతడు తనకు ఆత్మజ్ఞానం ప్రసాదించగలనని తెలిస్తే అతడు చావు కూడా తెగించి అతని దగ్గరకు వెళ్ళాలనుకుంటాడు. ఈ 2 రకాల వాళ్ళు ఆచరణయోగ్యమైన మార్గాలనే పట్టుతున్నారు. జీవితమంతా ఈ లోకంలోనే ఇమిడి ఉన్నట్లు భావించడమే పొరపాటు. మీది క్షణభంగురమైన ఇంద్రియ భోగాసక్తి. అది కేవలం అనిత్యం, నిరంతర క్లేశమూలం. నాది శాశ్వత శాంతి మూలం. మీ భావం తప్పు అని నేను అనను. తప్పక మీరు దాన్ని అనుసరించండి. దానివల్ల ఎంతో మేలు, ఎంతో సుఖం కలగవచ్చు. కానీ నా భారాన్ని తప్పు అనకండి. అది కూడా ఒక విధంగా ఆచరణయోగ్యం. మీ ఒక్కరిదే ఆచరణయోగ్య మార్గం అనే వాదం యుక్తియుక్తం కాదు. మీదొక విధంగా ఆచరణయోగ్యం, నాది ఇంకో విధంగా ఆచరణయోగ్యం. మన ఇద్దరి దృక్పథాల నుండి ఆచరణయోగ్యమైన ఒకే మార్గాన్ని అందరం అనుసరిస్తే ఎంత బాగుంటుంది. భౌతిక శాస్త్ర మార్గంలోనూ ఆధ్యాత్మిక మార్గంలోనూ కూడా ఆచరణయోగ్య మార్గం అవలంబించే వారు కొందరున్నారు. కాలక్రమంలో మానవులంతా అట్లే 2 మార్గాలలోనూ సమానాభివృద్ధి చూపిస్తారని నా ఆశ. నీళ్లు సలసల కాగన ఆరంభించినప్పుడు మొదట ఒక బుడగ, తర్వాత ఇంకొకటి, అటుపై మరొకటి లేస్తుంది. కొంతసేపటికి ఈ బుడగలన్నీ ఏకమై మహాసంచలనం చూపట్టును. లోకం కూడా అట్టిది. ప్రతి మనుషుడు ఒక బుడగ జాతులు, పెక్కు బుడగల వంటివి. ఈ జాతులు క్రమక్రమంగా కలుస్తున్నాయి. ఇలా జరుగుతూ పోగా భిన్నత్వం నశించి మనమందరం చేరబో ఆ ఏకత్వం గురించే దినం వచ్చి చేరుతుందని నా విశ్వాసం. ప్రతివాడు భౌతిక లోకంలో, ఆధ్యాత్మిక లోకంలో కూడా ఆచరణయోగ్యమైన మార్గాన్ని అనుసరిస్తాడు. అప్పుడు ఆ ఏకత్వ మాధుర్యం లోకమనంతా ఆవరిస్తుంది. మానవజాతి అంతా ఒక్కుమ్మడిగా జీవన్ముక్తిని పొందుతుంది. మనం పరస్పర దేశంతో, అసూయతో, ప్రేమతో, సహకారంతో ఆ గమ్యస్థానాన్ని చేరడం కోసమే మనమంతా పోరాడుతున్నాం. మహావాహిని సముద్రం దశ ప్రవహిస్తోంది. మనందరినీ ఇది ఈడ్చుకొని పోతుంది. గట్టిపోచలలాగా, కాగితం ముక్కలలాగా మనం అటు ఇటు అగమ్యంగా కొట్టుకొని పోతున్న చివరకు చైత్యానంద సాగరాన్ని చేరడం తథ్యం. ఇప్పుడు నానత్వం ఏకత్వం అయిపోయింది. నెక్స్ట్ ఆత్మ ముక్తి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నమస్తే.